మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? కేబినెట్లో బెర్త్ కోసం ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు వదులుకున్నారా? రేవంత్ రెడ్డితో అమీతుమీకి రెడీ అయ్యారా? సోదరుడి నియోజకవర్గంలో జరుగుతున్న సీఎం సభకు మునుగోడు క్యాడర్ని కట్టడి చేయడంలో ఆంతర్యమేంటి? ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యూహమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. కేబినెట్ ఫ్లషింగ్ జరిగితే వెంకటరెడ్డిని పక్కన పెట్టి రాజగోపాల్ కు ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ హామీ కూడా ఇచ్చింది. అధిష్టానం ఇచ్చిన హామీ నిలుపుకోవాలని భావించిన సమీకరణాలు కుదరక వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చ జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవడం, ఆ తర్వాత తనకు మంత్రి పదవి పక్కా అని సన్నిహితులకు చెప్పుకోవడంతో విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు సైతం హస్తిన పెద్దలను కలిసి వచ్చారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ఢిల్లీలో భేటీ అయ్యారు. వరుస పరిణామాలతో కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరిందని ప్రచారం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటకలో మార్పులు జరగడంతో ఇక తెలంగాణపైనే అధిష్టానం ఫోకస్ అని అందరూ భావించారు. కానీ మంత్రివర్గ విస్తరణపై రోజురోజుకు డిలే అవుతుండటంతో ఆశాబాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పట్లో కేబినెట్ లో మార్పు చేర్పులు లేవన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిణామం కోమటిరెడ్డి రాజగోపాల్ కి మింగుడు పడడం లేదట. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకుంటే ఆ తర్వాత కేబినెట్ లో బెర్తు దక్కినా ఉపయోగం లేదన్న భావనలో ఉన్నారట రాజగోపాల్. అయితే నల్గొండలో సీఎం సభ ఏర్పాటు చేయడంతో ఇక వెంకటరెడ్డి పదవికి వచ్చిన ముప్పు ఏమీ లేదని రేవంత్ భరోసా ఇచ్చారని రాజగోపాల్ భావిస్తున్నారట. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేరకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారట రాజగోపాల్. సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాజగోపాల్ వ్యాఖ్యలతో సర్కార్ ఇరకాటంలో పడింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం రాజగోపాల్ ను హ్యాండిల్ చేయలేకపోతున్నారట. సోదరుడి నియోజకవర్గంలో జరిగిన సీఎం సభకు తాను హాజరు కాకపోగా మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలు సైతం వెళ్లకుండా కట్టడి చేశారని తెలుస్తోంది. రాజగోపాల్ మూమెంట్ చూస్తే రేవంత్ రెడ్డితో అమీతుమీకి రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ రాజగోపాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తే ఇక ముఖ్యమంత్రికి చుక్కలే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. మొత్తానికి సీఎం రేవంత్ సభకు రాజగోపాల్ రెడ్డి గైర్హాజరవ్వడం ఆ పార్టీలో సంచలనంగా మారింది. మున్ముందు రాజగోపాల్ అడుగులు ఎటువైపు పడతాయో అన్నది ఆసక్తికరంగా మారాయి.